బాన్ ఎవరు పుట్టిర్రు? రాజు పుట్టిండు. అంటే రాజు ఏ కావాలి? కొన్ని రోజుల తర్వాత రాజు సింహాసనం రాజు రావాలి. కాబట్టి ఈ 15 వచనంలో ఏముంది? వారు రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. హల్లెలూయా. 5,000 మందికి యేసుప్రభువు పంచినప్పుడు వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. రాజు అంటే మరి 5,000 మందికి పంచాలి కదా. 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా పిల్లలు స్త్రీలు వారందరూ ఉంటే 15,000 మంది వేసుకో. హల్లెలూయా. అంటే ఇక్కడ 15,000 మందికి ఆయన పంచిపెట్టిండు, ఆహారం పంచిపెట్టిండు. ఇక్కడ రాజు యోసేపు ఏం చేసిండు? ఆ దేశానికి అంతకు ఆహారం పంచిపెట్టిండు. హల్లెలూయా. ఆయన గురి వద్దకు నడిపించిండు. యేసేను ఎన్ని శ్రమలు వచ్చినా, అపవాది ఎన్ని చేసినా, ఎన్ని కొట్టేసినా, డబ్బులు ఎంత కొట్టేసినా, యేసయ్య ప్రార్థన చేసి ఆ 5 రొట్టెలను 5 గంపల్లో వేస్తుండగా అవి పెరిగిపోయి అనేకులకు 5,000 మంది 10,000 మంది 15,000 మందికి పంచి పెట్టగానే వారు చూసి ఈయననే రాజు కదా, హల్లెలూయా, రాజుగా చేయాలని పట్టుకొని పోతున్నట. సింహాసనం మీద కూర్చోవాలి, ఫరోని తీసేస్తాం, మిమ్మల్ని మీరే రాజుగా ఉండాలని చెప్పి తీసుకెళ్దామని పట్టుకొని పోతున్నట. అయితే ఆయన మెల్లగా జారుకొని, ఇప్పుడు కాదు నేను సింహాసనం మీద, నా సింహాసనం ఆల్రెడీ నేను కూర్చున్నా అని చెప్పి అక్కడ నుంచి జారి కొండకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రాజుగా చేసిరు, ఆయనని రాజుగా చేసిరు అంటే ఆయన గురి వద్దకు ఆయన వెళ్ళిండు. ఇస్కరియోతు ఏదో ఆపిండా? ఇస్కరియోతు రోజు పైసలు కొట్టేస్తున్నా కూడా ఆగిపోయిందా? ఆగిపోలే. ఎంత ఏం చేసినప్పటికీ ఇక్కడ అన్నదమ్ములు ఆపడానికి ట్రై చేసిరు యోసేపుని. నువ్వు కళ్ళు కంటావా? దర్శనాలు వస్తాయా నీకు? సరే, ఆ దర్శనాలు నెరవేరుతాయా? సరే నేను గుంతలేస్తాం, ఇప్పుడు ఎట్లయితుందో ఏమవుతుందో చూద్దాం అనుకురు. హల్లెలూయా. కానీ దేవుడు దర్శనమును నెరవేర్చువాడు. హల్లెలూయా. మనకి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చువాడు. హల్లెలూయా. మనకి ఇచ్చినప్పుడు యేసయ్యకి ఏముంది? రాజు. కాబట్టి రాజుగా ఆయనను చేసిండు. మరి యోసేపు కూడా దర్శనం ఇచ్చిండు, ఆ దర్శనమును నెరవేర్చిండు. ఇప్పుడు మీకు కూడా దేవుడు కొన్ని దర్శనాలు, కొన్ని కళలు, కొన్ని వాగ్దానములు ఇచ్చిండు. ఈ వాగ్దానం మళ్ళీ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు అలాంటి కార్యాలు మన పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యోసేపును ఏ విధంగా అయితే నువ్వు రాజుగా హెచ్చించావు, ఆ దర్శనమును నెరవేర్చావు, ఆ కళను నెరవేర్చావు ప్రభా. అదే విధంగా మాకు ఇచ్చిన దర్శనం నెరవేర్చండి, మాకు ఇచ్చిన ఇల్లు అనే దర్శనం నెరవేర్చండి ప్రభా. అవునయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానములు, మీరు ఇచ్చిన దర్శనములు యోసేపును ఏ విధంగా అయితే గురి వద్దకు తీసుకెళ్ళావు ప్రభా, అదే విధంగా గురి వద్దకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ ఇస్కరియోతు యోధ ఎంతో